మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నాకు ఒక నిజాయితీ కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు. ఇప్పుడు కూడా రిటైర్ అయ్యి తెలంగాణ సమాజంలో ఆయన తన వంతు పాత్ర తను ఈ రోజు కూడా పోషిస్తుంది. ఎస్ఆర్ శంకరన్ పేరు మీరు వినింటారు. ఎస్ఆర్ శంకరన్ ను తలుచుకునేటువంటి వ్యక్తి లేడు. ఈ రాష్ట్రంలో గురుకులాలను పెట్టింది ఎస్ఆర్ శంకరన్. అదేవిధంగా మాధవరావు అని, కాకి మాధవరావు అనేటటువంటి పేరు వినింటారు. ఆయన అత్యంత కష్టాల నుంచి పైకొచ్చి, దళిత సమాజం నుంచి పైకొచ్చి ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా చేసిన ఇప్పటికీ కూడా ఆయన ఒక జీవితం ఎట్లా అంటే తను ఏదో ఉన్నాడు, మధ్యతరగతి జీవితాన్ని ఈ రోజు కూడా గలుపుతున్నాడు. నేను అప్పుడప్పుడు ఆయన కలిసే భాగ్యం కూడా నాకు కలుస్తుంది. కానీ వీళ్ళంతా ఎవరు? వీళ్ళు ఐఏఎస్ చదువుకున్నది ఎందుకు? ఈ విధంగా దేశాన్ని దోచుకునడం ఏంది? మీతోటి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ 5-10 మంది తెలంగాణకు సంబంధించిన సంపద, ముఖ్యంగా భూములను కొల్లగొట్టి, ఉదాహరణకు నీకు ఒక ఫామ్ హౌస్ కావాలి, నువ్వు పండించేది లేదు, 5 ఎకరాల ఫామ్ హౌస్ అయితే చాలు. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కి 100 ఎకరాల హైదరాబాద్ చుట్టుపక్కల ఏ విధంగా భూములు వచ్చినాయి నా దగ్గర చిట్టా ఉంది. ఉదాహరణకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, యాచారం దగ్గర ఆయన పేరు మీద చూస్తే 35 ఎకరాలు ఉంది. అదొకటి, మళ్ళీ దానికి రైతు బంధు పడుతుంది వాళ్ళకి. 35 ఎకరాలకు వీడు రైతు బంధు తీసుకుంటున్నాడు. తర్వాత నేను వీడే అంటున్నందుకు మీరేమనకండి. ఎందుకని అంటున్నా అంటే, మాట్లాడడం ఎట్లా అంటే సత్య హరిశ్చంద్రకు వీళ్ళు కొడుకులు లేదా కజిన్స్ అన్నట్టుగా మాట్లాడతారు. ఈయననే ఒక 317 అని జీవో తీసుకొచ్చి భార్యాభర్తలను వేరు వేసి, భార్య ఏంది భర్త ఏంది, వాడు అక్కడ పోవాలి వీడిక్కడ పోవాలని చెప్పి చేసి చెట్టుకొకరిని పుట్టకొకరిని పట్టించి, ఇప్పుడు మా సారు ఒక సామెత చెప్పేది, బహుశా మీకు కూడా గుర్తుండొచ్చు. పొట్టోర్ని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టేది. అట్లా ఒక పోషమ్మ వచ్చి వీని కొట్టింది. కొట్టి, అరే బాబు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్కు పో అని చెప్పింది. వాడు ఆంధ్రప్రదేశ్కు పోయిండో పోలేదో తెలియదు. పోయి 5 నిమిషాలకి రాజీనామా పత్రం సమర్పించవచ్చు. వచ్చి మళ్ళా దొర దగ్గర కాళ్ళు పట్టుకొని ఆ దొడ్లో ఏదో ఉద్యోగం సంపాదించు, చాయ్ బిస్కెట్లే కదా, ఏదైనా ఉండొచ్చు. నేనేమంటున్నా, నీకు యాచారంలో 35 ఎకరాలు దేనికి అంటున్నాను నేను. 35 ఎకరాల భూమి యాచారంలో నువ్వు ఏం చేస్తావు? యూ వాంట్ టు మేక్ అగ్రికల్చర్? నువ్వు పాలు పిండుతావా? నువ్వు వ్యవసాయం చేస్తావా? ఇట్లా ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు ఈ విధంగా బరి తెగించి సంపాదించడం అనేటప్పుడు ఎక్కడ కాదు. నేనేమంటున్నా, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నార్త్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్లే హైదరాబాద్ లో ఈ యొక్క భూములకు సంబంధించినటువంటి స్కాములు చేస్తున్నారు. సరే, దానికి గత ప్రభుత్వం ఏం చేసింది అనేది వేరే విషయము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1-2 చూసినాం. కానీ ఇంకా కూడా 1-2 పేర్లు వినిపిస్తుంది. రామకృష్ణారావుని ఎందుకు బదిలీ చేయలేదు? మీలా అంటే ఒక రిపోర్టరు మనకున్నటువంటి పరిచయాలతోటి, సార్ నాకు టోకన్లు ఉన్నాయి ఒక 2-3, మీరు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా అని అడిగాను. టోకన్లు అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే టోకన్లు అంటే ఏం టోకన్ అనేది నాకు అర్థం కాలేదు. ఏంది అంటే, ఈ యొక్క రాష్ట్రంలో ఈ కాంట్రాక్టులు చేసిన వాళ్ళు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 450 కోట్లు, 4000 కోట్లు, 4 లక్షల కోట్లు, వీటన్నిటికీ టోకన్లు ఇస్తారట. ఆ టోకన్లు అంటే వాళ్ళకు బిల్లు శాంక్షన్ కావడం ఒక ఎత్తు, ఆ టోకను బ్యాంకులో డబ్బులు పడడానికి ఈ టోకన్ నంబర్ చెప్తే అక్కడ ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు కొడతారట. దానికి 4% నుంచి 14% ఇస్తారు. ఇది ఒక పెద్ద స్కామ్.
మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.